తెల్లటి మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలను చూసి, అక్కడున్న దేవదారు వృక్షాలను చూసి, హిమాలయ సొగసులను చూసి ఎంతటి మనిషి అయినా అనుభూతి చెందకుండా ఆగడు. అటువంటి అనుభూతితో ఒక కవి ఈ విధంగా చెప్పాడు. 1000 దేవతా యుగాలు రాసినా సరే హిమాలయ సొగసులు నేను పూర్తిగా వర్ణించలేను, అంతటి అద్భుతమైనవి హిమాలయాలు అని చెప్పి. అయితే ఈ హిమాలయాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు హిమాలయాల పైన ఉన్న గ్లేషియర్స్ ఫలకాలు మెల్ట్ అవుతున్నాయి. దిగువ హిమాలయాల్లో ఉన్న ప్రాంతాలు చాలా న్యాచురల్ డిజాస్టర్స్కి గురవుతున్నాయి, మ్యాన్మేడ్ డిజాస్టర్స్కి గురవుతున్నాయి. ఈ మధ్య మనం బాగా వింటున్నాం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ 2 ప్లేస్లో ఫ్లడ్స్ అని చెప్పి. ఇవన్నీ కూడా దిగువ హిమాలయాల దగ్గర ఉన్న ప్రాంతాలే. ఉత్తరాఖండ్లో 6-7 సంవత్సరాల క్రితం ఫ్లడ్స్ విషయం మనకు బాగా తెలుసు. అక్కడ ఎంతమంది జనం చనిపోయారు, ఆ టైంలో ఎంతమంది టూరిస్టులు ఎఫెక్ట్ అయ్యారని. తర్వాత ఈ మధ్య కాలంలో జోషిమఠ్లో భూమి కుదించుకుపోతోంది, ల్యాండ్ సబ్సిడెన్స్ గురించి మనం చూస్తూ ఉన్నాం. దానికి తపోవనం దగ్గరలో ఒక ప్రాజెక్ట్ కూడా కారణమని మనం వింటూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత చమోలీలో రీసెంట్గా చమోలీ జిల్లాలో ల్యాండ్ స్లైడ్స్ వచ్చి చాలామంది ఇబ్బంది పడటం, చనిపోవడం కూడా జరిగింది. అసలు ఇక్కడ క్యారింగ్ కెపాసిటీ ఎలా ఉంది అని పక్కన పెడితే, ఇదంతా కూడా దేవాలయాలు, దేవభూమి అంటాం, ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అంటాం ఉత్తరాఖండ్ని. అటువంటి ల్యాండ్ ఆఫ్ గాడ్స్లో ఏంటి ప్రాబ్లమ్స్? బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ముఖ్యమైన పుణ్యస్థలాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి అనమాట. ఆ పుణ్యస్థలాల కోసం చాలామంది అక్కడికి ప్రయాణం కూడా చేస్తారు. అటువంటి పరిస్థితిలో అక్కడ క్యారింగ్ కెపాసిటీ సరిపోతుందా? క్యారింగ్ కెపాసిటీ అంటే ఒక టూరిస్ట్ ప్లేస్లో కానీ, ఒక ప్రదేశంలో కానీ, ఒక సెన్సిటివ్ జోన్స్లో, ఆ ప్లేస్లో లేదా ఒక ఫ్రగైల్ ఎకోసిస్టంలో ఎంతమందిని మనం క్యారీ చేయొచ్చు, ఎంతమంది పీపుల్ అక్కడ పెట్టవచ్చు, ఇవన్నీ పక్కన పెడితే అక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకి 2016-17 టైంలో చార్ధామ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద హైవే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్కి. అట్ ద సేమ్ టైం అది సస్టైనబుల్గా ఉందా లేదా ఒక్కసారి ఆలోచించి ఉండాల్సిందే. చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన అని చెప్పి ఒక ప్రాజెక్టు. దాదాపు 900 కిలోమీటర్ల రోడ్డు కడుతున్నారు, 4 చార్ధామ్స్ కనెక్ట్ చేస్తూ, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. అయితే 100 కిలోమీటర్ల పైన రోడ్డు వేయాలంటే ఏ ప్రాంతంలో అయినా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈ ప్లేస్లో కొన్ని వందల సంవత్సరాల లాంటి పెద్ద పెద్ద వృక్షాలు, దేవదారు చెట్లు, అడవులు, ప్రిస్టైన్ ప్యూర్ అడవులు, ఫ్లోరా, ఫానా అన్నిటినీ కొట్టేసి ఈ చార్ధామ్ కట్టాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం అప్పుడు తెలివిగా ఏం చేస్తుంది తెలుసా? ఈ 900 కిలోమీటర్ల ప్రాజెక్టు 12,000 కోట్ల ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అప్రోచ్ కాకుండా తెలివిగా దీన్ని 53 చిన్న చిన్న ప్రాజెక్ట్స్గా చేస్తుంది అనమాట. 53 చిన్న చిన్న ప్రాజెక్ట్స్గా చేసి చార్ధామ్ ప్రాజెక్ట్ చేస్తుంది. సో మొత్తం రకరకాల ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ఉత్తరాఖండ్లో కావచ్చు, ఇంతకుముందు మనం చాలా ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటాం, తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ అని, ఇవన్నీ కూడా లేదా హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ చంబా అనే ప్రాంతం దగ్గర అక్కడ రోడ్డు కుంగిపోతుందంట, రోడ్డే కంప్లీట్గా కుంగిపోతుంది. జోషిమఠ్ అనే ప్లేస్ కుంగిపోతుంటే ఇక్కడ రోడ్డు కుంగిపోతుంది చంబా అనే ప్లేస్లో. ఇదంతా అనీవెన్ డెవలప్మెంటే కదా, దానికోసం ఇదంతా వచ్చిన తిప్పలు కదా అక్కడ ప్రాంతంలో. అయితే ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ సంబంధించి ప్రాపర్ అప్రూవల్ లేకపోవడం, చార్ధామే కాదు రకరకాల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అండ్ బిజినెస్ మెన్ నెక్సెస్, వీళ్ళ యొక్క మ్యానిపులేషన్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా దీనికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఈ చార్ధామ్ యాత్ర ఈ ప్రదేశంలో చూస్తే కనుక ఒక ఏరియా ప్రిస్టైన్ ప్యూర్గా దాన్ని ప్రొటెక్ట్ ఏరియాగా కాపాడుతున్నారు. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి ఒక ప్రాంతం ఉంది. అది ఇప్పుడు దాన్ని కూడా ఆల్మోస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా కింద తీసేసి దానిలో కూడా యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు, దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా మొదలెట్టేశారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఇదైపోతున్నాయి. సో దానివల్ల డిజాస్టర్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఫ్లడ్స్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, అంటే కొండ చర్యలు, చాలా నేరో రోడ్స్ వల్ల కొండ చర్యలు విరిగి పడిపోవటం, టూరిస్టులు అందరూ చనిపోవటము, అబ్స్ట్రక్ట్ అవటం రోడ్స్, ఇవన్నీ కూడా. అంటే అక్కడ కెపాసిటీ ఎంత, దానికి మనం ఎంతవరకు దాన్ని వాడుతున్నాం అనేది కూడా క్వశ్చన్ లేకుండా. ఉత్తరాఖండ్లో, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇదంతా గ్రీడ్ ఓవర్ స్టెప్పింగ్ ద నీడ్, అంటే ఆశ అనేది అత్యాశ అనేది ఎక్కువైపోతుంది. అవసరానికన్నా ఎక్కువ ఆ ప్రాంతాలను మనం వాడటం, అవసరానికన్నా ఎక్కువ గ్రీడీగా ఎక్స్ప్లాయిట్ చేయటం ఆ ప్రాంతాలను, ఇవన్నీ కూడా. ఓవరాల్గా భవిష్యత్ తరాలకు మనం ప్రిస్టైన్ ప్యూర్ హిమాలయస్ ఇవ్వలేకపోతామేమో. దేవభూమిలో
విధ్వంసం ఇలానే కొనసాగితే అది హిమాలయాలకి, పర్యావరణానికి, మానవులకి ఎవరికీ మంచిది కాదు. ఇన్ఫ్యాక్ట్ గంగా నదిలో మేజర్ మీకు తెలుసు గంగాకి సోర్స్ గంగోత్రి గ్లేషియర్. ఆ గ్లేషియర్లో బ్లాక్ సూట్ అంటే బ్లాక్ కార్బన్ వచ్చి చేరటం వల్ల పొల్యూషన్ వల్ల వాటర్ పొల్యూటెడ్ వాటర్ కిందకి రావటం, దాంతోపాటు ఆ గ్లేషియర్ కుంచుకుపోవటం, గ్లేషియర్లోంచి నీళ్లు తక్కువ రావటం, గంగా నదిలో నీళ్లు తక్కువ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇలా జరిగితే భవిష్యత్తులో మానవ మనుగడ ముఖ్యంగా మన నేషనల్ రివర్ గంగా కూడా చాలా వరకు ఇప్పటికే పొల్యూట్ అయిపోయింది. చాలా వరకు ఆ రివర్లో వాటర్ తగ్గిపోతూ వస్తాయి, ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది.